హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీత్ అండ్ శ్రీజ 456. ఇదైతే సండే వ్లాగ్ అనమాట. సండే రోజు అయితే లేచేసరికి 7:30 అలా అయిపోయింది. 7:30కి లేచి అయితే ఫస్ట్ మొహం కడుక్కొని తర్వాత అయితే వాకిలైతే ఊడుస్తున్నాను. వాకిలైతే ఊడ్చేసరికి ఎండ అయితే వచ్చేసింది స్పీడ్గా, అందుకే వాకిలైతే ఊడ్చేసా. తర్వాత సండే కదా చికెన్ చేసుకుందామని చెప్పేసి జొన్న రొట్టె అయితే చేస్తున్నాను. జొన్న రొట్టె విత్ చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. అందుకే జొన్న రొట్టెలు అయితే చేస్తున్నాను. కట్టెల పొయ్యి పైన చేద్దాం అనుకున్నాను కానీ కట్టెలు అయితే ఎక్కువగా లేవు. అందుకే సిలిండర్ కింద పెట్టుకొని అక్కడ జొన్న రొట్టెలు అయితే చేస్తున్నాను. జొన్న రొట్టెలు చేయాలంటే పిండి బాగా పిసకాలి. పిండి బాగా పిసికితేనే రొట్టెలు చినిగిపోకుండా చాలా మంచిగా వస్తాయి. నాకు బాగా అలవాటైంది జొన్న రొట్టెలు చేయడం. మేము వీక్లో ఒక 4 టైమ్స్ అయినా ఖచ్చితంగా చేసుకుంటాము. రొట్టె అయితే బాగానే పెద్దగానే కొడతా, చిన్నగా ఏం కొట్టాను. కొట్టడం ఒక 1.5 మినిట్లో ఒక రొట్టె అయితే కొట్టేస్తాను స్పీడ్గా. జొన్న రొట్టె చేయడం చపాతీల కంటే జొన్న రొట్టె చేయడం చాలా ఈజీ, సింపుల్ కూడా. తర్వాత రొట్టెలు అయితే అయిపోయినాయి రొట్టెలు చేయడం. తర్వాత చికెన్ కర్రీ చేద్దామని చికెన్ కర్రీ చేయడానికి ఒక కాసండి అయితే పొయ్యి మీద పెట్టేసి ఫస్ట్ అయితే ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేయించిన ఆయిల్లో వేగిన తర్వాత చికెన్ అయితే వేసి కొంచెం పసుపు అయితే వేసి కొద్దిసేపు కలిపి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తర్వాత వేసి కలిపాను. తర్వాత కొద్దిసేపు అలాగే మగ్గిన తర్వాత కారం పొడి అయితే కొంచెం ఘాటుగా తింటాం కాబట్టి 2 స్పూన్స్ అయితే వేసాము. కారం పొడి అయితే వేసి కొన్ని వాటర్ పోసి ఉప్పు అయితే వేసి అలా పెట్టాను. అంతలోపు కర్రీ అవుతుందని చెప్పేసి బియ్యం అయితే మా పిల్లలు అన్నం ఆకలి అవుతుంది అన్నందుకు అప్పుడే అన్నం వండాను. మధ్యాహ్నం వండుదాం అనుకున్నాను కానీ పిల్లలు ఆకలి అవుతుంది అన్నందుకు మార్నింగే వండాను. 10 అలా అవుతుంది, మార్నింగ్ ఏం కాదు అప్పటికి కూడా. స్పీడ్గా వంట అయితే చేద్దామని చెప్పేసి 2 పొయ్యిల మీద, ఒక పొయ్యి మీద అన్నం, ఒక పొయ్యి పైన కూర అయితే పెట్టాను. గిన్నెలు అయితే కొన్నే ఉన్నాయి, అవి తోమేస్తే పని అయిపోతుందని చెప్పేసి గిన్నెలు కూడా తోమేసి సర్దుతున్నాను. మా గిన్నెల స్టాండ్ అయితే చిన్నగా ఉంటుంది, దాంట్లోనే అడ్జస్ట్గా సదురుకుంటాను. గిన్నెలు అయితే ఇప్పుడు సదురుతున్నాను మొత్తం. గ్లాసులు అయితే కప్స్ అన్నీ కింద పెట్టుకుంటాను. చిన్న ప్లేట్లు అయితే కొంచెం పైన, తర్వాత పెద్ద ప్లేట్లు అయితే ఇంకా మొత్తం మీద సదురుతాను. ఇవైతే ప్లేట్లు ఎక్కువగా ఏమి ఉండవు మా ఇంట్లో గిన్నెలు. మా ఇంటి నలుగురు పూర్తిగా అయితే ఉంటాయి. చికెన్ కర్రీ అయితే అయ్యింది. తర్వాత కొంచెం చికెన్ మసాలా కొత్తిమీర అయితే వేసి కలిపేసి దించుకుంటున్నాను. అప్పటికి 10:15 అలా అయ్యింది. నేను అప్పటికి ఇంకా బ్రష్ చేయలేదు. సండే అంటాం కానీ సండే రోజే లేట్ అవుతుంది. తర్వాత అన్నం అయితే అవుతుంది. నేనైతే బ్రష్ చేసేసాను. అన్నం అయితే అవుతుంది. అన్నం అయినట్టుంది అని చెప్పేసి కలిపి వార్చుదామని చూస్తున్నాను. మా పిల్లలైతే ఆకలి అవుతుందని ప్లేట్లు పట్టుకొని అయితే అన్నం పెట్టు అని అడుగుతున్నారు. రొట్టెలు చేశాను కానీ రొట్టెలు తినమంటే రొట్టెలు, చికెన్ తినమంటే తినట్లేదు. అన్నమే కావాలంటే అన్నం అయితే వంపుదామని చూస్తున్నాను కానీ ఇంకా అవ్వలేదు. తర్వాత అన్నం అవుతుందిలే అని చెప్పేసి చికెన్ అయితే వేసి రొట్టె అయితే ఇచ్చాను, తింటారని వేసాను. కానీ ఎక్కువగా అయితే ఏం తినలేదు. మా పాప మాత్రం కొద్దిగా తిన్నది రొట్టె. జొన్న రొట్టె తింటే హెల్త్కి మంచిది కానీ ఎక్కువగా అయితే తినరు మా పిల్లలు. తర్వాత అన్నం అయితే అయ్యింది. నేనైతే చికెన్ తినేటప్పుడు ఖచ్చితంగా ఉల్లిపాయలు, నిమ్మకాయ అయితే ఖచ్చితంగా ఉండాలి నాకు. అన్నం అయితే అయిపోయింది, వేడిగా ఉంది అని పక్కకు పెట్టిన. తర్వాత నేనైతే రొట్టె తింటున్నాను. జొన్న రొట్టె విత్ చికెన్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేయని వాళ్ళు ఉంటే. నాకైతే చాలా ఇష్టం. చపాతీ కంటే జొన్న రొట్టె చాలా బాగుంటుంది చికెన్లో. మా పిల్లలైతే నేను చికెన్ కర్రీ వేసుకున్నానని అమ్మ ఇంత వేసుకుంది అని నన్ను ఎక్కిరిస్తున్నారు మా పిల్లలు. తర్వాత
రొట్టె ఒక రొట్టె తిన్న తర్వాత అన్నం అయితే తింటున్నాను. అన్నం తినే వరకైతే ఒక 11 అలా అయిపోయింది. తినేసి పడుకున్నాను. ఇంకా తర్వాత ఇది సాయంత్రం 4:30కి అలా లేచి ఫస్ట్ అయితే ఇల్లైతే ఊడుస్తున్నాను. ఇల్లైతే ఊడ్చి చెత్త డబ్బాలో చెత్త అయితే పడేసిన తర్వాత మేమైతే పల్లీలైతే ఎండకి ఎండబోసినాం. ఇవైతే సంచిలోకి అయితే ఎత్తి పెడుతున్నాను. పల్లీలు ఎండబోసినాం అని చెప్పేసి పావురాలైతే చాలా వచ్చి తిన్నాయి. చాలా అయితే తిన్నాయి. పొట్టు చాలా దుమ్ము అయిపోయింది. అందుకే పల్లీల కాడికి ఎత్తేసి నీట్‌గా అయితే ఊడుద్దామని పల్లీల కాడికి ఎత్తుతున్నాను. పల్లీలన్నీ ఒలవాలి అవన్నీ. ఒలిస్తే చట్నీలోకి అవుతాయి. అందుకే ఎండబోసిన పచ్చిగా ఉంటే స్మెల్ వస్తుందని చెప్పేసి. ఎంత దుమ్మొచ్చిందో చూడండి. మస్తు చాలా దుమ్మొచ్చింది. అందుకే నీట్‌గా ఎత్తుతున్నాను పల్లీల కాడికి దుమ్ము ఎత్తకుండా. పల్లీల కాడికైతే ఎత్తాను. తర్వాత ఇదంతా చెత్త మొత్తం ఊడ్చి డస్ట్‌బిన్‌లో అయితే పడేయాలి. వాకిలి మొత్తం ఊడ్చేసాను ఇంక అప్పుడే. ఆ చెత్తతో పాటు మొత్తం వాకిలైతే ఊడ్చి చాటలోకి అయితే ఎత్తుతున్నాను. మా బాబు అయితే వీడియో అటు ఇటు రొటేట్ అయితే చేశాడు. మా బాబు తీశాడు ఆ వీడియో. తర్వాత మొత్తం వాకిలి ఊడ్చేసి ఇప్పుడైతే బట్టలు ఉతుకుదామని చెప్పేసి బట్టలైతే ఉతికి ఆ గోడ పైన వేశాను. నీళ్ళు ఇంకుతాయని చెప్పేసి గోడ పైన అయితే వేసాను. నీళ్ళు ఇంకిన తర్వాత బట్టలన్నీ ఆరేసి క్లిప్లు అయితే పెట్టేశాను. క్లిప్లు అయితే పెట్టేసి అలా ఒకసారి చూసా. తర్వాత ఈవినింగ్ కదా టీ తాగుదామని చెప్పేసి టీ కాసుకొని ఒక గ్లాస్లో వేసుకొని ఫైన్ బిస్కెట్ వేసుకొని అయితే తిన్నాను. తర్వాత మండే రోజుకి బెండకాయ కర్రీ చేద్దామని చెప్పేసి మండే రోజు మార్నింగ్ షిఫ్ట్ ఉంటుందని సండే రోజే బెండకాయలన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఈవినింగ్ టైంలో. మండే రోజు వర్క్స్ అన్నీ నేనైతే సండే రోజే చాలా వరకు చేసేస్తాను. బెండకాయలు అయితే మొత్తం కట్ చేసుకున్నాను. కట్ చేసి ఒక బాండీలోకి వేసుకొని ఒక బట్ట అయితే మూసి కప్పేసి పెడతాను. తర్వాత ఇది 7:30కి అలా రైస్ అయితే మా పిల్లలకు తినిపించేసి నేనైతే తిన్నాను. పిల్లలకు తినిపించుకుంటూనే తిన్నాను. మా బాబు వచ్చేసి చలి పెడుతుందని డోర్ అయితే మూస్తున్నాడు. మా బాబు పాప నేను కూడా అలానే తినేసాను. స్పీడ్గా అలా తినిపించి నేను కూడా తిన్నాను. వాళ్ళైతే తినమంటే తినరు. నేను తినిపించేదాకా అయితే తినరు. ఎక్కువ ఇంటి దగ్గర ఉంటే చాలా అలానే చేస్తారు. స్కూల్కి వెళ్తే అయితే వాళ్ళే తినేస్తారు. పిల్లలకైతే స్పీడ్గా అలా తినిపించేస్తున్నాను. పిల్లలకైతే తినిపించేసిన తర్వాత గిన్నెలన్నీ తోముదామని చెప్పేసి అన్నం కూర అయితే ఒక గిన్నెలోకి పెట్టేసి గిన్నెలన్నీ బయటేసిన. గిన్నెలు అయితే స్పీడ్గా తోమేసి ఇంకా గిన్నెల స్టాండ్లో అయితే సదురుతున్నాను. ఇంటి దగ్గరే ఉంటే సండే రోజు మాత్రం తోమడం, కడగడం, ఊడ్చడం, చల్లడమే సరిపోతుంది. ఇప్పుడైతే గిన్నెలు అయితే సదురుతున్నాను. సదిరేసేసి ఇంకా అన్ని స్పూన్స్ పెట్టేసి గిన్నెలన్నీ అక్కడ పెట్టేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.